సాగర తీరంలో అలజడి, కెరటాల ఉపద్రవం కాదు, ఒకే ఒక్కడు ఉక్కు నగరం విశాఖని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ముఖ్యంగా గాజువాక ఏరియాని గడగడలాడిస్తున్నాడు. అతను క్రిమినలా దొంగోడా తేల్చడానికి చిన్న క్లూ కూడా లేదు. కానీ జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఎలా వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఎక్కడో అక్కడ టెర్రర్ మాత్రం క్రియేట్ చేస్తున్నాడు. ఎవరా సైకో అని హడలిపోతున్నారు జనం. చీకటి పడితే చాలు స్టీల్ విశాఖ నిలువెల్లా వణికిపోతోంది. నిద్ర కరువైన జనం అర్ధరాత్రి గల్లీ గల్లీలో ఇలా గస్తీ తిరుగుతున్నారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి గాజువాక ఏరియాలో జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, మొత్తానికి వస్తున్నాడు. ఇంటి కిటికీలే వాడి టార్గెట్. ఇల్లు ఎంతెత్తులో ఉన్నా సరే గబగబా పైకి ఎగబాగుతాడు. లాఘవంగా కిటికీ తెరుస్తాడు. మెష్ ఉంటే కత్తితో కసాబిసా కోసేస్తాడు. వాడు దొంగోడు కాదు. ఇంతవరకు చోరీ చేసిన దాఖలాలు లేవు. కానీ కిటికీ తెరిచి లోనికి చేతులు దూరుస్తాడు. కిటికీ పక్కన పడుకునే యువతులు, మహిళల దుస్తులను కట్ చేసేస్తున్నాడు. ఇదంతా భయపడుతున్నాం. వాళ్ళ ఇంట్లోకి వచ్చారని కాదు, ప్రతి చాలా చివరిని కూడా ఒక పెద్ద నైట్ కోస్తాడు. మరి 3 ఇళ్లలో ఇలా జరిగిందండి. పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. మరి ఎవరికి దొరకడం లేదు. అంటే ఏమనుకోలేము, దొంగోడని అనుకోలేము, మంచోడని అనుకోలేము. ఏంటి ఎవరైనా వస్తే ఏదో దొంగలించి పోతారు. అటు నైట్లు కోసడం, జాకెట్లు కోసడం, మనుషులు ఒంటి మీద చెయ్యడం, అలాంటి చెయ్యలు పట్టుకోవడం, అలాంటివి చేస్తే మరి అని ఏమనుకుంటామండి. ఒకటో రెండో సంఘటనలైతే ఏదో అనుకోవచ్చు. కానీ ఈ వ్యవహారం సీరియల్లా సాగుతోంది. గత వినాయక చవితి నుంచి ఇదే వరుస. ఇది బొబ్బాటికి సైకోగాడి పనేనని భావిస్తున్నారు విశాఖ వాసులు. గంటన్నర 2 ప్రాంతంలోని విండో మాది ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నది, లాక్ చేసి లేదు, బట్ విండో క్లోజ్ చేసి ఉంది. ఆ విండో ఓపెన్ చేసి హైఫ్తోని డ్రెస్ కట్ చేయబోడికి వెంటనే లెగిసి మా మన్నయ్య వెంటనే లెగిస్తాడు. ఆ లెగిసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే మేము వెంటనే గేట్లు అవన్నీ ఓపెన్ చేసుకున్న లోపు ఈ గోడ జంప్ చేసి వెంటనే పారిపోయాడు. వెంటనే మేము దగ్గర కంటిన్యూస్గా మనల్ని పట్టుకుందామని 1 వీక్ దగ్గర కప్పల కోసం రాత్రి 1:30, 2 వరకు, కానీ ఏ రోజు మాకు దొరకలేదు. తర్వాత అప్పుడు ఆ 3 నెలల ముందు నుంచి కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా అవుతుంది. మాకు ఇన్సిడెంట్ జరిగి దగ్గర వినాయక చవితి అయిన ఒక 1 వీక్ తర్వాత ఎప్పుడు అయింది. ఇప్పుడు తక్కువ అయింది, బట్ రోజు రోజుకి ఇంకా అలాగలాగా ఎక్కువ అయిపోతున్నది అనమాట. ఏదో విధంగా అన్ని పట్టుకొని శిక్షించాల్సిందిగా ఒక్కడే ఇలా చేస్తున్నాడని జనం ముక్త కంఠంతో చెప్తున్నారు. కొందరు వాడిని చూశామంటున్నారు. బట్టతలతో దిట్టంగా ఉన్నాడట. అతని వయసు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందంటున్నారు జనం. ఎవరో తెలియదండి. మరి ఆయనకి బట్టబొర ఉంటుంది, పొట్టుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, బయటని పడుకుంటాడు మేము. అయితే ఈ ముసలాతను నేను పడుకుంటే ఆయన ఏంటంటే భయపడిపోయి ఇలా ఏటయ్యా ఇలా వచ్చావని అంటే పరిగెట్టాడు. అంతే, ఏడ్చుతున్నావు పరిగెట్టేస్తున్నావు, నిలబడంతే. నిలబడలేదు. ఈ ముసలాడు నేను కరెక్టుకొని బయటకు వచ్చాము. బయట ఇంకా కనపడమే. మళ్ళీ ఇంకిద్దరు మనుషులు తగులుకొచ్చారు మీద నుంచి. తగులుకొచ్చిన తర్వాత అడు కనపడలేదు. 25 కానీ 30 కానీ ఉంటుంది అంతే. మరి ఆ మనిషికి సన్నం పెట్టి కనపడరు కదా. అయితే చీకట్లోనే ఎవడో ఆవిడ ఎలాగ అయిపోయిందండి. ఇప్పుడేమో కర్ర ఒకటి, ఒక కారం అలా దగ్గర పెట్టుకొని ఈ డోర్ కట్ ఇలా చూసి ఉన్నాడా లేదా చూసి బయటకు వస్తే పరిచేద్దాం, కారం కొట్టేసి కర్రతో వేసేద్దాం అని అలాగని చేసి ఇప్పుడు ఎలా బతుకుతున్నాం. కానీ అసలు నిద్ర అంతే ఉండడం లేదండి. కత్తి ఒకటే కత్తి అది ఏడు అంటారా, కత్తిరి ఉన్నాయి. మేము చూస్తే అనుకోరు. మరి ముచ్చులు వెళ్తారే బయటనే పట్టుకుంటున్నాం. బయటని పట్టుకుంటే తొలివాడు చూసానండి. ఆడే దాన్ని ఎలా మన బలమంది నెక్కబడికి అనపడ మళ్ళీ ఎరకెళ్ళాను. అప్పుడు అనపడలేదు. మళ్ళీ మా పెద్దోడి తీసుకెళ్ళాను, అక్కడ అనపడలేదు. మరి ఎంత భయం మాయ అయిపోండి. మాయ అప్పటి నుంచి నిద్ర రాకుంటుంది. ఎవరతను, ఎలా వస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, చోరీ కోసం ప్రయత్నిస్తున్నాడా అంటే అలాంటి ఆధారాలు లేవు. అర్ధరాత్రి ఓ ఇంటి కిటికీ ఓపెన్ చేశాడు. మెష్ను కట్ చేశాడు. కిటికీ పక్కనే ఉన్న మహిళపై చేయి వేశాడు. భయంతో ఆమె కేకలు వేసింది. భర్త నిద్ర లేచాడు. ఇద్దరు లేచి కిటికీ వైపు చూశారు. బయటకొచ్చి వెతికారు. కానీ అగంతకుడు కనిపించలేదు. పరారయ్యాడు. నిందితుడు పైప్ లైన్ ద్వారా కిటికీ దగ్గరకు వచ్చాడని గుర్తించారు. పైప్ లైన్ పై నిందితుడు కాలిముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఒకటి ఉంది కదా, ఇది ఈ 3 కట్ చేశాడు. కట్ చేసి
పైకి ఎక్కేసి కట్ చేసి మా మిస్సెస్ ఇక్కడ పడుకొని ఉంటే ఇలా పేక మీద ఇలా చేసి తాడుని పట్టుకొని ఇలా లాగేటప్పటికి నేను ఇక్కడ పడుకొని ఉన్నాను ఈ మంచం మీద. వాళ్ళు మా మిస్సెస్ ఏమొచ్చి ఏమండి అనబడికి వాడు ఏమొచ్చి నించున్నాడు చేయి తీసేసి నించుని చూడబడికి ఎవడ చూడండి అనేసి గట్టిగా ఎవడరా అనేసి అనబడికి దూకేసి స్ట్రైట్గా అచ్చడి సందు ఉంది, ఆ సందులో పడి బయటికి వెళ్ళిపోయాడు. నేను అలా బయట తిరిగి వెళ్ళబడికి మనిషి కనిపించలేదు. ఇలాంటి ఘటన 1-2 చోట్లనే కాదు, గాజువాక, సీతానగరం, రజక కాలనీ, పెద్దగెంట్యాల, ఢిల్లీ ముక్కల ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించారు, కాకీలు రంగంలోకి దిగారు, నిఘా పెట్టారు. కానీ నిందితుడిని మాత్రం పట్టుకోలేదు. యువకులు జట్లుగా ఏర్పడి సైకో కోసం కాపు కాస్తున్నారు. రాత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ చోట మర్రి చెట్టుపై అలికిడి వినిపించింది. జనం అలర్ట్ అయ్యారు. సైకో చెట్టు మీద నక్కాడు కావచ్చని వెతికారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సైకోగాడి వ్యవహారమే హాట్ టాపిక్ అయింది. మహిళలు భయంతో హడలిపోతున్నారు. సైకోగాడి బారి నుంచి తమను కాపాడమని వేడుకుంటున్నారు. పడుకోలేకే కదండి మాకు మగ పిల్లలు అందరూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు. పొగలేనందుకు మాపులు తూటి ఉన్నోళ్ళు మాపులు వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నాళ్ళు మా ఆడవాళ్ళు ఉన్నందుకు కలిగి నాకు మాకు చాలా భయంగా ఉంటుంది. ఇంకా ఎలా బతకాలంటే ఇంక ఇప్పుడు నుండి ఇలా గుండెకాయలు పెట్టుకుని నొట్టుకొని అలా ఉండాలి. ఇది కార్తీక సోమవారాల ముందు నుంచి జరుగుతుంది. అది భయంతో మేము పడుకోవడం మానేసి ఇంట్లోనే ఒక గేట్లు వేసుకున్నాను భయంతోనే. ఈ పక్క కిటికీలు తీశారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ తీశారు. ఇక్కడ తీసాక తలుపు కొడుతున్నాం, ఆయన చూడలేదు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పక్కింటికి వెళ్ళాడు. పక్కింటికి వెళ్ళి వాళ్ళింటికి కూడా అలాగే కిటికీలు తీశారు. ఎలా పడుకుంటామండి, భయం భయం. ఏ శబ్దం వచ్చినా సరే బయటను చూసుకోవడం, ఏ కుక్క వరుస సరే బయట చూడటమే. పడుకోలేదండి మరి, అలాగే భయం పడుకుంటూ ఇంట్లో ఉంటున్నాండి. మరి ఆడ ఏ కత్తిలో సాగడం ఏ పొడి చేతలేం భయపడి, దాని గురించి భయం మన పిల్లలకి. అయినా కాపలా ఉన్నారండి 10 రోజుల దాకా, అయినా దొరకలేదాడు. జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? కిటికీలనే టార్గెట్ చేయడం వెనక వాడి ప్లాన్ ఏంటి? అతను దొంగోడా, సైకోనా? జనాలు హడలిపోతున్నారు. ఫిర్యాదుల వెల్లువతో పోలీసులు వస్తున్నారు, పోతున్నారు. పెట్రోలింగ్ పెంచామంటున్నారు. కానీ మెయిన్ రోడ్ పైనే రౌండేసి వెళ్తున్నారు. గల్లీల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు కాలనీ వాసులు.